శివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. నిష్టగా పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శివరాత్రికి భక్తులు ఉపవాసం ఉంటారు, రాత్రి జాగరణ చేస్తారు, శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పండగ రాత్రిపూట జరుపుకునే పండగ. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. ఈ సంవత్సరము శివరాత్రి బుధవారం 26వ తేదీ ఫిబ్రవరిన శివరాత్రి వస్తుంది. మరి శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి 3 ఉన్నాయి. ఏంటంటే 1 ఉపవాసం, 2 రాత్రి జాగరణ చేయడం, 3 శివనామస్మరణతో అభిషేకాలు చేయడం. శివరాత్రి రోజు ఏం చేయాలంటే బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి 2 గంటల ముందుగానే లేచి ధ్యానం చేయడం మంచిది. అనంతరం తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెల్ల రంగు దుస్తులను ధరించాలి. అయితే ఉపవాసానికి ముందు మీ ఆరోగ్య పరిస్థితి చూసుకోండి. అంటే ఉపవాసం ఉంటే హెల్త్ సహకరించని అంటే మాత్రం చేయకూడదు. ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం వైద్యుని సంప్రదించండి, ఉపవాసాలు ఉండకండి. ఎక్కువసార్లు ఓం నమ శివాయ అని వీలైనంత ఎక్కువసార్లు జపించండి. ఏం తినకూడదు అంటే గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు అంటే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మాంసము, ఉల్లి, వెల్లుల్లి తీసుకోకూడదు. పొగాకు, మద్యాన్ని సేవించొద్దు. మరి ఏం చేయకూడదంటే శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదట. కేతకి పువ్వులకు దూరంగా ఉండాలి. పూజకు ఇత్తడి, రాగి, వెండి పాత్రలను ఉపయోగించేలా చూసుకోండి. స్టీలు వద్దు. నలుపు రంగు దుస్తులను ధరించకండి. తులసి ఆకులను దేవదేవుడికి సమర్పించకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.